ఒక ఆంధ్ర ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల వరకు లేకపోతే వీలైతే సంవత్సరం వరకు మాట్లాడకూడదు రాజకీయాల గురించి అనుకున్నాను. అందుకే రాజకీయమైనది సాధ్యమైనంత వరకు ఏమి పెట్టలేదండి మధ్యకాలంలో. బట్ సంవత్సరం ఆగక్కర్లేదు అనిపించింది. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని చూసినాక పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారిలో కానీ నారా లోకేష్లో గారు కానీ చాలా మార్పు కనపడతాను. వాళ్ళు ఎలక్షన్కి ముందు వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే చాలా పరిణితి చెందారు. నేను చాలాసార్లు లోకేష్ గారు ఇక ఆయన వల్ల లాభం లేదు పార్టీకి, పెద్ద కష్టం అని చెప్పిన వీడియోలు చాలా ఉన్నాయి ఇంతకు ముందు గతంలో. కానీ ఎలక్షన్ ముందు కూడా నేను అనుకోలే ఆయన అంత మార్పు వస్తుందని. బట్ ఇప్పుడు ఆయన చాలా మెచ్యూర్డ్గా, ఒక రకంగా చెప్పాలంటే ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నుంచి నారా లోకేష్ గారి రాష్ట్రాన్ని చక్కదిద్దుతున్నారు అనిపిస్తుంది. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే అనుకోండి. కానీ మేజర్గా వీళ్ళిద్దరూ మేజర్ పార్ట్గా ఉన్నారు, కుడి ఎడమలాగా ఉన్నారు వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారికి. అండ్ ఇద్దరూ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అవుట్పుట్ ఇస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎక్కడ ఆవేశపడతలేదు, ఎక్కడ వేరే మాటలు మాట్లాడతలేదు, కేవలం ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడుతున్నారు. సో ఇది చూసినాక నాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే నాలాంటి వాళ్ళు కానీ, లేకపోతే జనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా జనం చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకెవరున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోతే 29 తర్వాత నాయకుడు ఎవరు వస్తారు, మనకి ఎలా ఉంటారు అనుకున్నారు. మనకి ఇప్పుడు ఇద్దరు నాయకులు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. సో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు మనం చూస్ చేసుకునే అవకాశం వస్తుంది, లేదా వాళ్ళిద్దరిలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు లేకపోయినా కానీ. ఆ స్టేజ్కి వచ్చేసారు, అంత పరిణితి చెందారు కూడా ఇద్దరు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో లోకేష్ గారిని అంతా సీఎం అంటున్నారు. వీళ్ళ మార్పులు ఇవన్నీ చూస్తూ ఇవన్నీ ఆలోచిస్తా రాత్రి పడుకున్నా. రాత్రి కళ వచ్చింది. కళ ఏమొచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసి, లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసి, ఆయన కూటమికి చైర్మన్గా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు భవిష్యత్తులో అని కళ వచ్చింది. అండ్ వాళ్ళిద్దరూ సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని నడిపిస్తారు. సో ఇంతవరకు బాగుంది. సో ఇది అయిపోయేసరికి మెలకు వచ్చింది. నిజంగా సంతోషం, ఆ స్టైల్ జరిగితే సంతోషమే. ప్రజలు కావాలని అనుకుంటున్నారు, ఎందుకంటే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని చాలామంది అడుగుతున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. రెండు కోరికలు తీరతాయి. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు వర్రి అంతా మొదటి నుంచి కూడా ఆయన తర్వాత ఎవరు ఈ రాష్ట్రం, లేకపోతే పార్టీకి ఎవరు, రాష్ట్రానికి ఎవరు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుంది అని ఆయన చాలాసార్లు చాలా బాధపడ్డారు. ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందని. ఇద్దరు నాయకులు ఉద్భవించారు, ఇద్దరు అద్భుతంగా చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ప్రజలు కూడా నమ్ముతున్నారు చాలామంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ. లాస్ట్ ఎలక్షన్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇట్లాగే ఆయనకి 151 సీట్లు వచ్చి 23 సీట్లకి చంద్రబాబు నాయుడు గారు పరివర్తన అయిపోయినాక ఆయన చేసిన తప్పులు వీళ్ళు చేయకుండా ఉండాలి, సబ్జెక్ట్ కండిషన్. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నా బొట్టోళ్ళు కానీ చాలామంది అనుకుంది ఏంటంటే 30 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కదిపేవాళ్ళు ఉండరు అనుకున్నారు. అయితే ఆయన చేసిన తప్పులు 1, 2 కాదు. ముందు అమరావతిని పట్టుకున్నాడు, దాన్ని కెలికాడు. ఆ తర్వాత కమ్మ వాళ్ళైన వాళ్ళని, తెలుగుదేశం అయిన వాళ్ళని బాగా అసలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే లెవెల్గా తీసుకొచ్చారు ఒక రకంగా. సో దాంతో చాలా తేడా వచ్చింది. అలాగే చేయాల్సిన ప్రాజెక్టులు చేయలేదు. సో ఏ పని సరిగ్గా జరగట్లేదు అనే ఇది వచ్చింది. అది యువతల వాళ్ళు ఎండగడతాం. సో ఒక రకంగా ఒక కమ్మ సామాజిక వర్గంలో భయంకరమైన వ్యతిరేకత వచ్చి, వ్యతిరేకత కాదు, భయంతో వెళ్ళిపోయారు అక్కడి నుంచి చాలామంది. ఆంధ్ర నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు చాలామంది. సో వీళ్ళందరూ ఎలక్షన్ నుంచి, వీళ్ళే కాకుండా
ఓవర్సీస్ నుంచి కూడా వచ్చి ఎన్ఆర్ఐలు కూడా వచ్చి కూర్చుని ఆయన ఓడిపోయేదాకా నిద్రపోలేదు. డబ్బుకు డబ్బు వెచ్చించారు, వాళ్ళ సమయాన్ని వెచ్చించారు, వాళ్ళు స్వయంగా ఇక్కడే ఉండి చేశారు. సో ఈ పరిస్థితికి అంటే అంత వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఇక ఆయన ఏంటంటే మళ్ళీ భవిష్యత్తులో రానంత ఇప్పుడు వీళ్ళు తప్పులు చేస్తున్నా కూడా క్షమించే స్థితికి వచ్చారు. ఎందుకంటే ఆయన చేసింది అంత దుర్మార్గం అనే ఫీలింగ్లోకి వాళ్ళు వచ్చారు. అయితే ఇక్కడెక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆయన ఆ 3 తప్పులు చేయకుండా ఆయన చేసింది చెప్పుకుంటా ఉండి వీళ్ళని తిట్టుకోవటమే కాకుండా పర్సనల్గా అటాక్ చేయటం ఒకటి, వీళ్ళని అరెస్టులు చేసి హరాస్ చేయటం, ఇవన్నీ రకరకాలు చేశాడు ఆయన. అవన్నీ చేయకుండా ఉంటే ఆయన మొదట ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన చెప్పిన స్పీచ్లో అందరినీ సమానంగా చూసుకుంటాను, అందరినీ బాగుంటుంది, కులాలు మతాలు లేకుండా అని చెప్పాడు. ఆ పద్ధతిలో చేస్తుంటే బాగుండేది. బట్ మరి ఏ కారణం వల్ల కానీ ఆయన అలా చేశాడు. అది అనుభవిస్తున్నాడు ఇప్పుడు. అయితే వీళ్ళు కూడా మొదట్లో ఎలక్షన్ అవ్వగానే ఎలక్షన్కి ముందు కూడా చెప్పారు వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టడం, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఎలక్షన్ అయినా కూడా ఒక 2-3 నెలలు అట్లాగే మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఈ లడ్డూలు అని చెప్పి అదని ఇదని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ నాలుగు ఖర్చుకున్నారు. సో ఇటువంటి కొన్ని తప్పులు మొదట్లో చేశారు. ఇప్పుడు రియలైజ్ అయ్యారు, వచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో ఒక కాలేజ్కి నారా లోకేష్ గారు వెళ్ళింది చూశాను. వెళ్ళి నేను ఈ కాలేజీలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఏదో చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ సిస్టమ్ సెట్ అయిపోయి ఉంది, బ్రహ్మాండంగా చేయంది. కాబట్టి నేను ప్రిపరేషన్ అంతా నాది వేస్ట్ అయింది అని ఆయన చెప్పారు. అంటే గత ప్రభుత్వం సెట్ చేసిన విద్యా విధానం కానీ ఆ కాలేజ్ సెటప్ కానీ బాగుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నేను ఏదో స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఇది ఎప్పుడు జరిగిందంటే 4 years బ్యాక్ జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. అంటే స్కూల్స్ అంటే బాగున్నాయి, నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని ఆయన అన్నారు. అంటే ఇవి ఎక్కడ వీళ్ళు గవర్నమెంట్ పేరు చెప్పలా. అలాగే మొన్న గ్రీన్ ఇది చేస్తానికి వెళ్ళినప్పుడు కాకినాడలోను రాజమండ్రిలోను ఆయన మాట్లాడుతూ ఈ గ్రీన్ ఫీల్డ్ ఎప్పుడు అంటే 22-23లో స్టార్ట్ అయిందంటే 1 yearలో చాలా మంచి డెవలప్మెంట్ చేశారు, బాగా జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ వీళ్ళు గత ప్రభుత్వం పేరు చెప్పలేదు, కానీ గత ప్రభుత్వంలోనే జరిగినాయి. ఇప్పుడు 2 లక్షల కోట్లని మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ముఖ్య పిఎం గారు వచ్చినప్పుడు. ఆ 2 లక్షల కోట్లు ఇవన్నీ గత ప్రభుత్వంలో వచ్చినాయి ఇవన్నీ అనేది ఆయన చెప్పకుండా చెప్పారు. కోర్స్ పేరు చెప్పలేదు, కానీ ఈ 23-22-23లో వచ్చిన ప్రాజెక్ట్స్ అని ఆయన చెప్పుకొచ్చారు. సో వాళ్ళకి ఒక రియలైజేషన్ వచ్చింది. సో మనం కూడా పని చేయాలని ఈ గుర్తింపు వచ్చినాక ఈ చేసిన పని చెప్పుకోలేక చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కెరియర్ని తర్వాత ఆయన నమ్ముకున్న వాళ్ళ కెరియర్ని కూడా నాశనం చేసుకున్నాడు. ఆయన ఇవాళ అయిపోయి దిగిపోయినాక కూడా ఎవరు ఎమ్మట లేకుండా పోయారు. మరి తర్వాత ఎలా వస్తారు నాకు తెలిసి అయితే ఇంకా మళ్ళీ రావటం అనేది కష్టం. బట్ ఏమో రాజకీయాల్లో ఏ రోజు ఏమవుతుందో మనం ఏం చెప్పలేము. కానీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మాత్రం విపరీతంగా డెవలప్ అయ్యారు. అంటే ఒక కన్సిస్టెంట్గా మాట్లాడే విధానం కానీ ఇది కానీ ఆయన మొన్న దావోస్కి వెళ్ళి వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది మిత్ అన్నారు దావోస్. ఒకప్పుడు నేను దావోస్కి వెళ్ళి ప్రాజెక్టులు తెచ్చాను, అది చేశాను ఇది చేశాను అని చెప్పి దావోస్ అనేది కనిపెట్టింది ఒక రకంగా ఎప్పటి నుంచో ఉంది అది. బట్ చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక గ్లామర్ తెచ్చి అందరూ అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి ఏదో ప్రాజెక్ట్స్ తెచ్చామంటాం, అవి వచ్చిన తర్వాత సంగతి. కానీ ఒక క్రియేట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్తే తెచ్చేస్తారు, లక్షల కోట్లు వస్తాయి అభివృద్ధికి అని. ఇవాళ ఆయనే అది మిత్ అన్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఈ బ్లూ కోట్లో బ్లాక్ కోట్లో వేసుకెళ్ళిపోతే వచ్చేస్తాయా, ఇక్కడ మనం పనిచేయాలి కానీ అక్కడ కాదు, గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. అంటే రియలైజేషన్ ఆఫ్ ది నాయకులు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి మొత్తం రాజకీయం అవగతమైంది, ప్లస్ గ్రౌండ్ రియాలిటీ కూడా అవగతమైంది. సో ఆయన ఈ మైండ్ సెట్లో ఉంటే డెఫినెట్గా రాష్ట్రానికి మంచి జరుగుతానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాగే ఆయనతో పాటు లోకేష్ గారు ఇవాళ చెప్పినా వాళ్ళు ఒప్పుకోకపోయినా రాష్ట్రాన్ని ఒక రకంగా పాలిస్తుంది ఆయన పవన్ కళ్యాణ్ గారు. సో వాళ్ళిద్దరూ ఆధ్వర్యంలో రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, బాగుండాలి.
కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు వీళ్ళు చేయకూడదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పులు చేశారు కాబట్టే 2019లో ఆయన ఓడిపోయారు. సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఓడిపోకుండా ఉండాలి అంటే ఈసారి వీళ్ళిద్దరూ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఓన్లీ ప్రజలనే తీసుకుని, ఎందుకంటే కేవలం ఆ ప్రామిస్ల వల్ల వచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అదే ప్రామిస్లు మీరు చేశారు. వీళ్ళ మీరు చేయకపోయినా క్షమించే పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. మీరు 6 సూత్రాలు చెప్పారు, 6 సూత్రాలు చేయకపోయినా క్షమిస్తారు. బట్ మిగిలిన పనులు సరిగ్గా చేస్తూ ఉండాలి. వాటిని ఇంకా ఈ పగ సాధింపులు ఇవన్నీ మానేసి ఓన్లీ మనకు చేతనైనంత వరకు డెవలప్మెంట్ మీద చేసుకుంటూ వస్తే డెఫినెట్గా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పడం మర్చిపోయారు, రోడ్లు ఒకటి వదిలేసాడు ఆయన. ఆ రోడ్లు వేసి ఉంటే ఆ రోజున చాలా ఈజీగా అయిపోయి ఉండేది పనులు. రోడ్లు వేయటం వదిలేసి ఈ పగ సాధింపులు చిల్లర పనులు చేసి అనవసరంగా వైజాగ్లో ఇది పెట్టి అమరావతిని ఆపేసి వైజాగ్లో బిల్డింగులు కట్టి అవసరం లేదు. అది బిల్డింగులు కట్టారు ప్రభుత్వానికి, అవన్నీ కరెక్టే, కానీ దేనికి, ఎందుకు అంతంత డబ్బు 400 కోట్లు 500 కోట్లు వేస్ట్ అయిపోయింది. 500 కోట్లు పెడితే సగం రోడ్లు అయిపోయి 3000 కోట్లే రోడ్లు కావాల్సింది మనకి 4000 కోట్లు. అది అట్లాంటి ఇటువంటి వేస్ట్ ఖర్చులు లేకుండా చేసేసి ఉంటే అయిపోయేది. ఆయన హెలికాప్టర్ ఖర్చులను వైజాగ్ ఖర్చులు పెట్టుంటే ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ అయిపోయి ఉండేవి. సో మాట్లాడితే హెలికాప్టర్లో తిరగటం, ఈ కాన్వాయ్లు, అనవసరమైన ఖర్చు చాలా ఎక్కువ చేశారు ఆయన. అలాంటివి చేయకుండా వీళ్ళు కూడా అలాంటివి చేయకుండా జాగ్రత్తగా చేస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే ప్రతి ఊరు వెళ్తున్నారు, ఆయన ప్రజల్లో మమేకం అవుతున్నారు. సో ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. చాలా బాగా ఉంది, ఇంకా బాగా చెయ్యాలి. సో ఇట్లా రియలైజ్ అయిపోయి చేసుకుంటాం అంటే రాష్ట్రం డెఫినెట్గా బాగుంటుంది అని అనిపించింది నాకు. అది చెబుదాం అనుకున్నాను. థ్యాంక్ యూ. బాయ్.